ప్రీ ప్లాన్డ్గా ఎప్పటికీ ఒకేలాగా ఉండేలాగా, అంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే రేట్ చేంజ్ చేయడం, ప్రొడక్ట్ వాల్యూ చేంజ్ చేయడం, అండ్ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని చేంజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెనారస్ పట్టు శారీ ఉంది, అంటే లేడీస్ కి ఎక్కువ చీరల మీద ఉంటుంది కాబట్టి అది ఎగ్జాంపుల్ గా చెప్తున్నా అండి. ఒక బెనారస్ పట్టు శారీ ఉంటే అది 10,000 ఉంటుంది, 5,000 ఉంటుంది, అండ్ 2,500 ఉంటుంది, అండ్ 1,200 కూడా ఉంటుంది. ఎందుకు అంటే అదే కలర్, అదే డిజైన్ తో క్లాత్ క్వాలిటీ ఏదైతే ఉందో క్వాలిటీని చేంజ్ చేసి వాళ్ళు అదే పేరు పెట్టి దాన్ని సేల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే క్వాంటిటీ ఉంటుంది కానీ క్వాలిటీ ఉండదు, ప్రైస్ తగ్గుతుంది. బట్ మన ప్రొడక్ట్ లో చేంజ్ ఉండదు, రేట్ లో చేంజ్ ఉండదు, కంపెనీ పెట్టినటువంటి రూల్స్ లో చేంజ్ అవ్వదు. సిస్టమ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఫిట్. ఎవరు వచ్చినా, అంటే ఇప్పుడు బాలీ సార్ ఉన్నా లేకపోయినా నెక్స్ట్ ఎవరున్నా కూడా ఆ కంపెనీకి మేనేజ్మెంట్ చేంజ్ అయినా కూడా సిస్టమ్ అనేది చేంజ్ అవ్వకుండా పెట్టడం అంటే అది చాలా దమ్మున్నటువంటి కంపెనీ అన్నమాట. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఆ కంపెనీ దమ్ ఏంటో మనం లైవ్ లో చూడొచ్చు. ప్రతి ఒక్క యూట్యూబ్ లో, గూగుల్లో, ఎక్కడ ఏ డౌట్ ఉన్నా మీకు మైండ్ లో వచ్చినటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ కి ప్రతి ఒక్క ఆన్సర్ ఉంటుంది. మీరు క్వశ్చన్ రేజ్ చేసే లోపే ఆన్సర్ అక్కడ రెడీగా ఉంటుంది. అంత గట్స్ ఉన్నటువంటి కంపెనీ, నో డౌట్ ఎట్ ఆల్. 720 అండి. గ్రేట్ లీడర్, ఓన్లీ గ్రేట్ లీడర్ అని ఎందుకు చెప్తున్నా అంటే 15 days ఆఫ్ జర్నీలో 15 to 20 days అయింది. 15 to 20 days ఆఫ్ జర్నీలో నేను కూడా ఒక సబ్జెక్ట్ చెప్పగలను, నేను కూడా ఒక సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలను అంటూ తను ముందుకు వస్తూ బాగా చక్కగా మాట్లాడుతూ మన ముందుకు వస్తున్నటువంటి గణేష్ కళ్యాణి 06 బ్రాండ్ ఛాంపియన్ టీమ్ లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తనకి చిన్న ఏజ్, చిన్న ఎక్స్పీరియన్స్ అయినా తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. గణేష్ కళ్యాణి గారు, ప్లీజ్ వెల్కమ్ టు జూమ్. రేజ్ యువర్ హ్యాండ్. అన్మ్యూట్ ఇచ్చినారా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మార్నింగ్ వెస్టీజెస్ ఫ్యామిలీ. వెల్కమ్ మా, వెల్కమ్ టు జూమ్. హార్ట్లీ వెల్కమ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈరోజు నేను ఏంటంటే ఈ వీక్ లో నేను సెర్చ్ చేసి తెలుసుకొని ఈ కంపెనీ గురించి తెలుసుకున్నా మేడం. నేను జాయిన్ అయ్యి ఒక 20 days అవుతుంది. తెలుసుకున్నా మేడం. తెలుసుకున్న దాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నా. షూర్. ఓకే మేడం, స్టార్ట్ చేస్తున్నాను. కంటిన్యూ. ఇది 2004లో స్టార్ట్ అయింది మేడం, వెస్టేజ్ కంపెనీ. ఇది ఏంటంటే వెస్టేజ్ కంపెనీ అనేది మార్కెటింగ్ గా చెయ్యాలనే ఆలోచన గౌతమ్ బాలి సార్కి వచ్చింది మేడం. వచ్చిన వెంటనే 2004లో జూన్ 2 తారీఖున ప్రారంభించింది మేడం. వెస్టేజ్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ దాని యొక్క కార్యకలాపాలను 2004 జూన్ 2న ప్రారంభించారు. అదే విధంగా 2008లో దీన్ని మన భారతదేశంలో వ్యవసాయాన్ని దృష్టిలో ఉంచుకొని గౌతమ్ బాలి సార్ గారు ఫస్ట్ మనకు అగ్రి 822ని ప్రవేశపెట్టారు. అగ్రి 822ని ఎందుకు ప్రవేశపెట్టారంటే మన భారతదేశము వ్యవసాయంలో 9వ స్థానంలో ఉంది దిగుబడిలో. ఆ 9వ స్థానంలో ఎందుకు ఉండాలి, మొదటి స్థానంలో ఎందుకు ఉండకూడదు అనే ఆలోచనతో సార్ అగ్రి గురించి ఆలోచించి 822ని ప్రవేశపెట్టారు మేడం. తర్వాత వచ్చేసి 2010లో మనకు గవర్నమెంట్ సర్టిఫికెట్ అనేది ఇచ్చింది.
అదే సంవత్సరంలో యూనిట్ పురస్కారం కూడా అందించింది. ఎందుకు అనంటే దీంట్లో ఏ విధమైన కెమికల్ లేదు కాబట్టి, ఏ విధమైన మోసం లేదు కాబట్టి, మన భారతదేశంలో భారతీయులను ఉద్దేశించి మనసులో ఉంచుకొని వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన గౌతమ్ బాలి సార్ గారు దాన్ని ఆలోచించి ప్రవేశపెట్టారు కాబట్టి గవర్నమెంట్ కూడా సెర్చ్ చేసి ఇది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు కూడా టెస్ట్ చేసి మనకు సర్టిఫికెట్ అనేది ఇచ్చారు. అదే విధంగా అదే సంవత్సరంలో యూనిట్ పురస్కారం అవార్డు కూడా అందించారు 2011లో. అదే విధంగా 2011లో 100 కోట్లకు పైగా కిలోమీటర్ల వరకు ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. ఏం న్యూస్? విస్టేజ్ కంపెనీ అనే ఒక న్యూస్, దీంట్లో అగ్రికి సంబంధించింది ఉంది, దీనికి గవర్నమెంట్ సైన్ ఇచ్చింది అనే న్యూస్ ఏదైతే స్ప్రెడ్ అయిందో అది అతి తక్కువ సమయంలో 100 కోట్లకు పైగా దాటిపోయింది. అదే విధంగా 2012 సంవత్సరానికి వచ్చేసరికి అబ్డైనర్ డైరెక్ట్ సెల్లింగ్ అనే ది మొదలు పెట్టండి మేడం. కంపెనీ టు యూ డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీ టు యూ ఆన్ సిస్టమ్ లో నడుపుతున్నందుకు డైరెక్ట్ సెల్లింగ్ అవార్డు కూడా వచ్చింది. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే నీ నుంచి నాకు, నా నుంచి నీకు, నీ నుంచి నాకు రావడం వచ్చేసరికి ఏమవుతుందంటే అమౌంట్ అనేది తగ్గిపోతుంటది. ఎలా తగ్గిపోతుంది? ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఐస్ ముక్క మన చేతిలో పట్టుకుంటే మన ముందు ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది నుంచి ఒకరి చేతులకు ఒకరికి, ఒకరి చేతులకు ఒకరికి, ఒకరి చేతులకు ఒకరికి వెళ్ళేసరికి 10వ వ్యక్తి చేతులకు వెళ్ళేసరికి మొత్తం నీరు రూపకంగా వెళ్ళిపోతుంది. అదే విధంగా డబ్బు కూడా అంతే. ఒకరి నుంచి ఒకరికి నీ నుంచి నాకు, నా నుంచి నీకు వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అని అంటే పర్సంటేజ్ తగ్గిపోయి 0% మిగులుతుంది. కాబట్టి సార్ దాన్ని ఆలోచించి ఏం చేశారంటే మనతో పాటు మన 10 మంది కూడా డబ్బు సంపాదించాలి, నేనే కాదు నా వెనక సైన్యం రావాలి అని ఏం చేశారంటే డైరెక్ట్ సెల్లింగ్ పెట్టేసిండు. కంపెనీ టు యూ, నీకు వస్తువు నచ్చిందా వెళ్ళి కంపెనీలో తెచ్చుకో, దానిపైన వచ్చిన ఆదాయం నువ్వే అనుభవించు అని ఆలోచించి పెట్టినందుకు డైరెక్ట్ సెల్లింగ్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత 2017లో 100 అవార్డ్స్ పైగా వచ్చేసినాయి. 100 అవార్డులు. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరి నుంచి న్యూస్ స్ప్రెడ్ అవ్వడం, విస్టేజ్ కంపెనీ అనే పదం రావడంతో ఆయనకి 100కు పైగా అవార్డులే వచ్చేసినాయి. ఎందుకంటే అన్ని ఆ ఏ విధంగా అంటే ఏ కెమికల్ లేకుండా, న్యాచురల్ గా తయారు చేస్తుంది కాబట్టి ఆయనకు అంత గొప్ప పురస్కారం కూడా అందుతుంది. ఈ కంపెనీ ఒక ప్రపంచంలోనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా కూడా నిలిచింది. 2016లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా నిలిచింది. 2014కు వచ్చేసరికి వెస్టేజ్ కు అడ్మైర్డ్ బ్రాండ్ లీడర్ గా పురస్కారం అందింది. అంటే ఒక 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 ఇయర్ తర్వాత ఒక ఇయర్ అలా 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 అవార్డ్స్ అందుతూనే ఉన్నాయి. అడ్మైర్డ్ బ్రాండ్ అంటే ఇంకా ఇంతకు మించి పేరు ఉండదు ఇంకా బ్రాండ్ కి. అందుకే అడ్మైర్డ్ బ్రాండ్ అవార్డ్ పురస్కారం అందించారు. 2015 వచ్చేసరికి ఇంతకు ముందు మనం 2011లో ఏం చెప్పుకున్నాం మేడం? 100 కోట్ల కిలోమీటర్లు దాటింది అనుకున్నాం. అదే 2015కు వచ్చేసరికి 500 కిలోమీటర్లు దాటింది మేడం. 500 కోట్ల కిలోమీటర్ల వరకు స్ప్రెడ్ అయింది ఈ వెస్టేజ్ కంపెనీ అనేది. అంటే విత్ ఇన్ 2-3 ఇయర్స్ లోనే డైరెక్ట్ గా 500 కోట్ల కిలోమీటర్లు దాటిపోయింది వెస్టేజ్ గురించి. అంటే అంత పాజిటివ్ గా వెళ్తుంది అనమాట. అప్పటి నుంచి మనకి ఈ మధ్య పరిచయం కావచ్చు, బట్ 2004 నుంచి 2015 వరకే 500 కోట్ల వరకు వెళ్ళిపోయింది. అదే విధంగా 2016లో ఏం చేశారు సార్ అంటే మన భారతదేశంలో ఎక్కువ ఏంటుంటది? గ్లామర్, అందం. అది దేని వల్ల చాలా మంది అనుకుంటారు శారీస్ కట్టుకోవడం వల్ల. మన పద్ధతి ఏంటి? చీరలు కట్టుకోవడం. మనిషి నల్లగుంది, పింపుల్స్ ఉన్నాయి, ఆ
చీర కట్టుకుంటే బాగుంది కానీ ఫేస్ ఏంది అట్లుంటది అని మాత్రం కంపల్సరీ కామెంట్ చేస్తారు మేడం. ఆ కామెంట్ చేసినందుకేమో మరి సార్ దృష్టిలో పెట్టుకొని నా కంపెనీలో బ్యూటీ టిప్స్ ఎందుకు ఉండకూడదు అని ఆలోచన వచ్చినట్టుంది సార్ కి 2016 లో వచ్చి బ్యూటీ కేర్ ని కనిపెట్టిండు మేడం. ఆ బ్యూటీ ప్రొడక్ట్ ని కనిపెట్టి 2016లోనే రిలీజ్ చేసిండు. బ్యూటీ ప్రొడక్ట్ కూడా మన వెస్టేజ్ లో దొరుకుతుంది అని చెప్పేసి ప్రవేశపెట్టిండు మేడం. ఇంకా 2018కి వచ్చేసరికి వెస్టీజ్ 1850 కోట్ల టర్న్ ఓవర్ సాధించింది. మన భారతదేశంలో ఏకైక డైరెక్టర్ సెలూన్ గా అవతరించింది. అంటే ఈ ఎన్ని కంపెనీలు వచ్చిపోయినాయి మేడం, చాలా కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఏ ఒక్కటి కూడా ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ చేయలేదు, ఇన్ని కోట్ల కిలోమీటర్లు రన్ అవ్వలేదు నాకు తెలిసినంత వరకు. కానీ వెస్టేజ్ కంపెనీ మాత్రం 1850 కోట్ల టర్న్ ఓవర్ సాధించింది. మన భారతదేశంలో ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా అవతరించింది. అదే ఇయర్ లో డిఎస్ఎన్ గ్లోబల్ 100 అవార్డులతో 63వ ర్యాంక్ సాధించింది. తర్వాత న్యూట్రన్ న్యూట్రికల్ కంపెనీగా ఎదిగింది. ఎదిగిన తర్వాత ఏబిపి న్యూస్ హెల్త్ కేర్ లీడర్ గా వరుసగా 2 సంవత్సరాలు అవార్డు అందుకుంది. అంటే చూడండి సార్ ఎంత ఆలోచించి ముందుకు తీసుకెళ్తే ఇన్ని అవార్డులు మన సొంతం అవుతాయి, మన కంపెనీ సొంతం అవుతుంది. ఎన్నో కంపెనీలు వచ్చినాయి, ఆ కంపెనీలలో మన కంపెనీ 63వ ర్యాంక్ సాధించింది. ఏబిపి న్యూస్ హెల్త్ కూడా లీడర్ గా వరుసగా 2 సార్లు మనకే అవార్డు వచ్చింది. అంటే అంత గొప్పగా రీచ్ అవుతుంది మన కంపెనీ. అదే విధంగా 2019లో వెస్టీజ్ లో పనిచేయడానికి సర్టిఫికెట్ కూడా సాధించింది. అంటే మనం ఒక దగ్గరికి వెళ్తే జాబ్ చేయాలంటే వాళ్ళు మన సర్టిఫికెట్ అడుగుతారు. మన సర్టిఫికెట్ ఉంటేనే జాబ్ కి రానిస్తారు, కానీ సర్టిఫికెట్ లేకుండా నేను ఇంత చదువుకున్న చేస్తా అంటే రానివ్వరు కదా. సేమ్ ఆ ప్రాబ్లం ఏ పర్సన్ కి రావద్దు అని చెప్పేసి సార్ ఎంత కష్టపడిండో ఇక్కడ తెలుస్తుంది. మన కంపెనీకి 2019లో సర్టిఫికెట్ అందించింది. ఇది అందించడానికి బంగ్లాదేశ్ లో కూడా మేమున్నాము అని సపోర్ట్ చేసింది. మేమున్నాము అనే ఉనికి కూడా సాధించుకుంది. తర్వాత 2020 సౌదీ అరేబియాలో మేము మా ఉనికి గుర్తించాము. అంటే 2019లో బంగ్లాదేశ్ ఏ విధంగా సాధించిందో అదే విధంగా 2020లో కూడా సౌత్ అరేబియా సాధించింది. మేము కూడా ఉన్నాము, మేము కూడా చేస్తాము అని మన వెస్టేజ్ కంపెనీకి వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 2021 డిఎస్ఎన్ గ్లోబల్ 100 అవార్డులు సాధించింది. అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా 100 అవార్డులు సాధించింది అని. డిఎస్ఎన్ గ్లోబల్ అవార్డులో 63 ర్యాంక్ సాధించిందని. అదే 21కి వచ్చేసరికి అదే గ్లోబల్ 100 అవార్డులు సాధించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా 36వ స్థానానికి వచ్చేసింది. అంటే 63 నుంచి 36వ స్థానానికి వచ్చింది. ఎన్ని తగ్గిపోయింది? 30 స్థానాల నుంచి పెరిగిపోయి మనది 63వ స్థానానికి వచ్చేసి. అదే విధంగా 2022కి వచ్చేసరికి ఘనా అండ్ ఫిలిప్స్ లో ప్రవేశించింది. ఘనా అండ్ ఫిలిప్స్ ను అంటే మేబీ నాకు ఈ రెండిటికి ఇంకా ఇంకా తెలుగులో అర్థం తెలియదు మేడం. అంటే నాకు తెలిసి అయితే ఇది చాలా పెద్దది అయి ఉంటది. అక్కడి వరకు కూడా ప్రారంభించింది 2022 వరకు. అంటే గత 2 సంవత్సరాల కింది వరకు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉంది మన వెస్టేజ్ కంపెనీ. కాబట్టి ఇక ముందు కూడా ఇంకా ఎన్నో స్థానాలు ఎక్కించాలి, మనం ఎక్కాలి, మనం ఎదగాలి, కంపెనీని ఎదిగించాలి, ఇదే విధంగా ట్రై చేయాలి. ఓకే మేడం, జై విస్టేజ్ మేడం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకొక 2 వాక్యాలు కూడా చెప్పాలనుకుంటున్నా మేడం. కంటిన్యూ మా, కంటిన్యూ. యాక్చువల్లీ నిన్న నేను మాల్ మీటింగ్కి వెళ్ళినా మేడం. ఎస్. అక్కడ నాకు ఫస్ట్ రమేష్ సార్ చెప్పింది నేను చాలా కనెక్ట్ అయినా మేడం.
ఉమ్, రమేష్ సార్ చెప్పింది ఎవరైనా కనెక్ట్ అయ్యారు. అవును మేడం, నేను చాలా అంటే చాలా కనెక్ట్ అయినా. ఏంటి అంటే వ్యక్తిగతంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తిగతంగా మారాలి మేడం. ఎస్. అంటే నేను ఇందులో ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయి మేడం, చెప్తాను. బట్ నేను ఫస్ట్ క్లిక్ నేను ఫస్ట్ దానికి కనెక్ట్ అయినా. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలి అంటే, ఇప్పుడు నేను ఉన్నాను మేడం ఎగ్జాంపుల్. నేను విత్ ఇన్ 15 days లో నాకు నా అప్లైనర్ కళ్యాణి మేడం గారు ఒక లైన్ చెప్పడం తోటే నేను కనెక్ట్ అయినా. ఎందుకు కనెక్ట్ అయినా అంటే, నేను దానికి ముందు నా లైఫ్ లో, నా ఏజ్ చాలా తక్కువ మేడం, 30 బిలోనే ఉంటా. బట్ నేను 100 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఎన్నో చిన్న చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసినాము, ఫ్లాప్ అయినాము, జాబ్ చేసినాము, ఫ్లాప్ అయినాము. అన్ని చేస్తూ చేస్తూ ఈ రోజు ఆ వ్యవసాయం, అగ్రికల్చర్ ని నమ్ముకున్నాం మేడం. ఆ తర్వాత నాకు ఇది పరిచయం అయిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఇందులో ఇన్వెస్ట్మెంట్ లేదు ఫస్ట్. మనం అర్థం చేసుకోవాల్సింది. చెప్పిన వెంటనే నేను మారిపోయినా. అంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, డబ్బులు కట్టి కంపెనీ నుంచి మనం వస్తువు తెచ్చుకొని వాడుకోవాలి, అంతే. ఇది ఇంత బాగుంది, ఇన్ని రోజులు నాకు ఎందుకు పరిచయం కాలేదు, చేసుకోవాలి, చేసుకుంటే నిలబడితే నాకు వస్తదేమో అని నా మైండ్ సెట్ మార్చుకున్నా మేడం. ఒక్క నిమిషంలో మార్చుకున్నా. వెరీ ఆ నైస్. మేడం చెప్పడం తోటి వ్యక్తిగతంగా నాకు నేను ఒకే రోజులో అభివృద్ధి చెందిన, ముందడుగు వేసిన. దాంట్లో ఇప్పుడే 1%, ఒకటో మెట్టు మాత్రమే ఎక్కినా అనుకుంటున్నా, ఇంకెక్కలేదు. నన్ను అసలు ఎక్కలేదు, ఒకటో మెట్టు దగ్గరనే ఉన్నా. అంటే వ్యక్తిగతంగా ఆ విధంగా మార్చుకోవాలని సార్ చెప్పడము నాకు కనెక్ట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా అదే చేయాలి ఫస్ట్. ఏంటంటే టూ సైడ్ ఉంటారు కొంతమంది. సరే తను చెప్పినందుకు మనుషుల ముందు ఒకలాగా చేస్తాడు, తర్వాత లోపల అనుకుంటాడు ఏమోలే ఉంటున్నది పోతే పోయింది అని. ఇంకొకటి ఇన్నర్ ఫీలింగ్ ఉంటది. అంటే ఇన్నర్ ఫీలింగ్ పెట్టుకోవద్దు వ్యక్తిగతంగా. ఒకటే ఫీలింగ్ ఉండాలి, చేస్తావా చెయ్యి, వదిలేసావా వదిలే, అంతే. ఇన్నర్ ఫీలింగ్ పెట్టుకొని బయటకు నడిస్తే మాత్రం నడవలేము. ఈ విషయమే కాదు మేడం, ప్రతి ఒక్క విషయం అయినా సరే, ఎవరైనా సరే ఇన్నర్ ఫీలింగ్ పెట్టుకోవద్దు, ఓపెన్ ఫీలింగే ఉండాలి. అదొక్కటి నాకు కనెక్ట్ అయింది మేడం. నెక్స్ట్, నాయకుడి వేగమే జట్టు వేగం. నేను స్ట్రాంగ్ ఉంటేనే నా గ్రూప్ స్ట్రాంగ్ ఉంటదని నాకు అర్థమైంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్ట్రాంగ్ ఉండాలి. నేను స్ట్రాంగ్ ఉండి ప్రతి ఒక్క విషయం గురించి తెలుసుకుంటేనే నా డౌన్ లైనర్స్ కి నేను చెప్పగలుగుతా. ఎస్. అదొకటి మేడం. సెకండ్, అవగాహన కల్పించడం, స్వతంత్రులుగా పనిచేసే విధంగా తయారు చేయడం. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళని నేను వదిలిపెట్టొద్దు ఫస్ట్. నా నా స్వార్థం మాత్రం ఫస్ట్ చూపించొద్దు. వాళ్ళు చేస్తే చెయ్యని, నాకే రావాలి ఫస్ట్, వాళ్ళకి తర్వాత ఇప్పియొచ్చులే అనేది మాత్రం అస్సలు వాడొద్దు మేడం. నాకు ఎంత పర్సెంటేజ్ వస్తుందో నా డౌన్ లైనర్స్ కి కూడా నేను అంతే పర్సెంటేజ్ ఇప్పియాలి. అప్పుడు వాళ్ళకి అవగాహన వస్తది. ఏమొస్తది? నాకు ఎక్కువ నాకెంత వస్తుందో వాళ్ళకి అంతే వస్తున్నప్పుడు అవగాహన వస్తది. ఓహో, నా అప్లైనర్ ఇంతే తీసుకుంటుంది, మాకు ఇంత ఇప్పిస్తుంది, మాకు ఎంకరేజ్మెంట్ ఉంది, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది అవగాహన వస్తది. అవగాహన వచ్చినప్పుడు చాలా స్పీడ్ గా వేగం పెరుగుతది. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తది, చేస్తూనే ఉంటారు. ఎస్ మా. అదొకటి. ఆ ఇంకొకటి, కళలపై దృష్టి పెట్టడం. కళలపై దృష్టి అంటే, నాకు ఈ వెస్టేజ్ లోకి రాకముందు కాకుండా ఒక 3 years బ్యాక్ చాలా కళలు ఉండేది మేడం. ఎట్లా అంటే, పిల్లల్ని బాగా చదివిపియాలి, బాగా ఉంచాలి, మా ఆయన చేస్తున్నాడు కదా ఇంకేంది, మా ఆయన చేసుకొస్తే నా కళలు నెరవేర్చుకోవచ్చు అని అనుకున్నా మేడం. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా షాప్ క్లోజ్ చేసుకున్నాం. షాప్ ఉండేది మా ఆయనకి. క్లోజ్ చేసుకున్న తర్వాత కష్టాలు ఏంటో పరిచయం అయినాయి. అంటే నేను కన్న కళలన్నీ ఫ్లాప్ అయిపోయినాయి, ఎందుకంటే ఒకరి మీద ఆధారపడ్డా కాబట్టి. అదే నాపై నేను స్టాండింగ్ చేసి ఆ కళలను కంటే నెరవేర్చుకునేదాన్ని. కానీ నాకు ఆ ఛాన్స్ రాలేదు. ఈ రోజు వచ్చింది. కళలు కని దృష్టి పెట్టి వాటిని సాధించాలని ఫిక్స్ అయినా మేడం ఆ పాయింట్ కి. నెక్స్ట్, కొత్త టీం తయారు చేయడం. మనం ఒక్కరమే పీవీస్ చేసుకుంటా, నా ఒక్క ఐడిలోనే పీవీస్ వేసుకుంటా, మిగతా వాళ్ళు ఎట్లన్నా పోని అని వదిలేస్తే నాకు అసలు టీమే తయారు కాదు. టీం తయారు కాదు, 10 మందికి ఆ కల్పించలేను ఉపాధి. నేను టీం తయారు చేసుకుంటే నా కింద 10 మందికి ఉపాధి ఉంటది.
డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటది, వాళ్ళు బ్రతకడానికి మంచి ఆపర్చునిటీ ఉంటది. అవన్నీ మనం ఇస్తే ఏమవుతుంది, మనకి మంచి ఉంటది, వాళ్ళకు మంచి ఉంటది, మనకు తృప్తి ఉంటది, వాళ్ళకి తృప్తి ఉంటది. కాబట్టి మనం టీమ్ కన్ఫామ్ గా తయారు చేసుకోవాలి, 10 మందికి జీవితాన్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఎక్కువగా మీటింగ్స్ చేయాలి. మీటింగ్స్ ఎందుకు చేయాలి అని అంటే, మనం చెప్తే వినరు మేడం. ఒక్కరు చెప్తే వినరు, ఇద్దరు చెప్తే వినరు, నలుగురు చెప్తే వినరు, ఐదుగురు చెప్తే వినరు. అదే 100 మంది చెప్తే వింటారు. ఎవరైనా సరే, ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే, చెడు అయినా మంచి అయినా. చెడు అయితే అసలు అంతమంది అవసరం లేదు, ఒక్కరు చెప్తేనే వింటారు. మంచి మాత్రం ఖచ్చితంగా ఓ 100 మంది చెప్తేనే వింటారు. కాబట్టి మన దాంట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా మీటింగ్స్ కి అటెండ్ చేయడం వల్ల వాళ్ళ మనస్తత్వం మారి మన వేలో నడవడానికి ఆకర్షణ చూపిస్తారు. ఇవి నాకు అర్థమైనాయి మేడం. నాకు మిగతా సార్ వాళ్ళు, భిక్షం సార్ కావచ్చు, పుల్లయ్య సార్ కావచ్చు, నారాజ్ సార్ కావచ్చు, ప్రతి ఒక్కరు చెప్పారు, ప్రతి ఒక్కటి కూడా నా మైండ్ లో ఉన్నాయి. బట్ ఇదేంటిదంటే విలేజెస్ లో నా అన్ఎడ్యుకేషన్ పర్సన్స్ కి ఈజీగా అర్థమయ్యే మెథడ్ మేడం ఇది. కాబట్టి నేను తొందరగా కనెక్ట్ చేసుకున్న, ఇదే విషయాన్ని నేను చెప్పాలి అనుకున్న చెప్పిన. థ్యాంక్ యూ సో మచ్ మేడం దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఒక క్లియర్ కట్ గా చెప్పాలంటే దాదాపు ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక గ్రేట్ లీడర్ కూడా ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు, ఇంత చక్కగా డేర్ గా మాట్లాడలేరు. ఆ ఇంకా చెప్పాలంటే ఎక్సలెంట్, సూపర్, మార్వలెస్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. వెస్టేజ్ కంపెనీ సాధించినటువంటి 2004 నుంచి 2022 వరకు ఏ అయితే అద్భుతమైనటువంటి విజయాలు, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయో, సర్టిఫికెట్స్ ఉన్నాయో, అవార్డ్స్ ఉన్నాయో ఎక్సలెంట్ గా వివరించావు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నువ్వు జూమ్ లో ఎవ్రీడే నీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మంచి సబ్జెక్ట్ నేర్చుకొని జూమ్ కి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు కోరుకున్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి చక్కటి డయాస్, చక్కటి బిజినెస్ అంటే వెస్టేజ్ అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు నమ్ముతున్నావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. సక్సెస్ అవ్వాలని నేను బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను అండ్ కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సూపర్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారా, నిన్న ఈ రోజు పుట్టినటువంటి ఒక చిన్న మొగ్గ, అది ఒక మల్లె మొగ్గ. ఆ మల్లె మొగ్గ విప్పితే, వికసిస్తే ఎంత అందంగా ఉంటుందో, దాని యొక్క సువాసన అంత బ్లాజమ్స్ ఇస్తుందో, అంత చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి గణేష్ కళ్యాణి 06 బ్రాండ్ గారికి ఛాంపియన్ టీమ్ లో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మంచి టాపిక్ ని అందించినందుకు నీకు థ్యాంక్ యూ రా. లీడర్ మంచి మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ, చక్కటి టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మనకి మంచి కథల్ని వివరిస్తూ వచ్చేటువంటి 06 బ్రాండ్ చామకూరి వెంకటేష్ గారు ఇప్పుడు మనకి ఒక మంచి చిన్న కొటేషన్ ని తీసుకొని, చిన్న వర్డ్ ని తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి మీరు రెడీగా ఉన్నారో లేదో నాకు తెలియాలి. కాబట్టి ఎంతమంది రెడీగా ఉన్నారో రైజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. కమ్ ఆన్ క్విక్లీ. 2 minutes ఇస్తున్నాను. 2 minutes లో నాకు 235 మెంబర్స్ ఉన్నారు. 235 హ్యాండ్స్ కనిపించాలి. ఉన్నారా మీరు రెడీగా? ఓన్లీ 65, 71. 1 minute ఇస్తాను. 7:45 కి చామకూరి వెంకటేష్ గారి మీకు
టాపిక్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ప్రేమ్చంద్ సార్ కూడా అవైలబుల్ లేరా? చేయట్లేదు. $74 ఇట్స్ ఎనఫ్. సరే, మిగిలిన వాళ్ళకి చేతులు ఎత్తడానికి టైం లేకపోవచ్చేమో, చెయ్యి ఎత్తరాదేమో, మేబీ ఏదైనా కావచ్చు. నో ప్రాబ్లం అండి. మనకు 76 మెంబర్స్ విన్నా కూడా హ్యాపీనే కాబట్టి 78కి వచ్చారు. 231కి 82, 85. 1 మినిట్ ఉంది. మీరు alert గా ఉన్నారా? వినడానికి రెడీగా ఉన్నారా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ లీడర్, స్టోరీస్ ఎఫెక్టివ్ గా చెప్పేటువంటి మంచి ఎక్స్ప్లెనేషన్ చెప్పేటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో చామకూరి వెంకటేష్ గారు, హ్యాండ్ రైజ్ చేయండి. మీ అందరికి క్లియర్ చేస్తున్నా అండి, ఒక్క నిమిషం. చామకూరి వెంకటేష్ గారు హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అన్మ్యూట్ ఇచ్చిన సార్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. వెల్కమ్ మేడం. మేడం మీతో పంపించాలి స్క్రీన్ షాట్. అన్ని షేర్ చేస్తా సార్. ఒక్క నిమిషం మేడం, ఈ కలర్స్ ఉన్నాయి కదా సార్. ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ కలర్స్ షేర్ చేయనా? చదవండి. ఒకసారి మీరు చదవండి. చదవాలా సార్? నేనే చదవాలా? స్క్రీన్ షేర్ చేసి చదవండి. ఓకే ఒక్క నిమిషం. చిన్న ఎక్సర్సైజ్ మేడం, ఇది ఏం లేదు. ఇది ఏంటంటే నాకే ఎక్సర్సైజ్. గ్రూప్ అందరికి గ్రూప్ లో ఉన్న అందరికి చదవచ్చా? ఎట్లా చదువుతుంది? చేసిన చూడండి. చూడండి. బ్లూ, రెడ్, ఎల్లో, బ్లాక్, బ్లాక్, ఎల్లో, రెడ్, గ్రీన్, రెడ్. ఇక్కడ మేడం ఇక్కడ కలర్ చదవాలి మేడం. ఇక్కడ హలో, గుడ్ మార్నింగ్ వెస్టిజ్. మేడం కళ్యాణ్ మేడం ఎటు పోయారు? ప్రేమ్ నీకు ఇస్తున్నా చూడు, పోస్ట్ చేయనా? ఇవ్వండి సార్. పోస్ట్ ఇస్తున్నాం. మేడం వస్తే పోస్ట్ ఇచ్చి, సిగ్నల్ లేదు మేడంకి, వాళ్ళ ఇంట్లో సిగ్నల్ వస్తుంది. ఓకే సార్. ఓకే, చామకూరి కంటిన్యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది మన గ్రూప్ లో షేర్ చేస్తున్నాడు సార్. అది ఓకే. వీడియో ఎవరు ఆన్ చేశారు? అది క్లోజ్ చేయండి. అది సర్వర్ మీద ప్రెజర్ పడితే మనకి వీడియో ఎవరు ఆన్ చేశారు ఒకసారి క్లోజ్ చేయండి, చూసుకొని ఎవరు. ఓకేనండి, షేర్ అవుతుందా? ఓకే సార్.
సార్ ఒకసారి చదవండి సార్ మీరేవి. ఓకే. బ్లూ, రెడ్, ఎల్లో, బ్లాక్, బ్లాక్, ఎల్లో, రెడ్, గ్రీన్, రెడ్, బ్లాక్, గ్రీన్, బ్లూ, బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్, బ్లాక్, రెడ్. సో టోటల్గా వేరియేషన్స్ ఉన్నాయి. బ్లూ దగ్గర బ్లూ లేదు, బ్లాక్ దగ్గర బ్లాక్ లేదు. అది చిన్న ఎక్సైజ్ సార్ ఇది. ఇది లాస్ట్ ఓకే కు మనం కరెక్ట్ సమాధానం చెప్తే ఒక ప్రైజ్ పెడదాం మనం. ఓకే చిన్న ఎక్సర్సైజ్. ఓకే. ఓకే సార్. చదవమంటారా మళ్ళీ ఇంకా? ఓకే సార్. ఇంకోటి బ్యాంక్ అని పంపించదు సార్. ఓకే. ఓకే అండి, 1 minute, ఒక్క నిమిషం. ఓకే 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 పంపించారా గ్రూప్లో? గ్రూప్ షేర్ చేసి ఏంది రాలేదు? పంపించలేదు. చూడండి ఒకసారి, రాలా మరి నాకు వచ్చిందా? వచ్చేసి సార్. ఓకే. ఓకే, మామూలుగా ఇట్లా వచ్చిందా? ఓకే ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తా, ఆగండి ఒక నిమిషం. ఓకే మేడం, అనుమతి ఇచ్చాను చూడండి, కళ్యాణ్ మేడం. సార్ నెట్వర్క్ పోస్ట్ ఇవ్వండి సార్. ఓకే ఓకే ఓకే, హోస్ట్ ఇచ్చాను. ఒకసారి రమేష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి చూడండి. ఓకే శ్రీమతి గుడ్ మార్నింగ్ మెసేజ్ మేడం. ఎలాగే ఎవరో వీడియో ఆన్ చేసి చూడు, వీడియో ఆన్ చేసిన వాళ్ళు రిమూవ్ చేసేయండి. ఆ డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. క్లోజ్ చేసా. రిమూవ్ చేసినావా? ఓకే సూపర్. నిర్మూహమాటంగా వీడియో ఆన్ చేసిన వాళ్ళు రిమూవ్ చేసేసేయండి. ఆ డిస్టర్బెన్స్ వస్తే సర్వర్ మీద పడుతుంది, మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మేడం. అదే ఇప్పటిదాకా డిస్టర్బెన్స్ వస్తుంది, అది ఏదో మ్యూజిక్ వస్తా ఉంది. మేడం స్క్రీన్ షేర్ చేశారా? అంటే హోస్ట్ మీకుంది కదా, మళ్ళీ మీకే వస్తుంది. ఒక్క నిమిషం. బ్యాంకు పెట్టాలా వెంకటేష్ సార్? మేడం బ్యాంకు ఇలా కలర్ పెట్టాము, లాస్ట్ చూద్దాం. ఓకే. దీన్ని మీరు దానిలాగా పెట్టలేదు కదా, ఎట్లయితే కాపీ ఎట్లయితే షేర్ ఎట్లయితుంది? స్క్రీన్ షేర్ చేయండి. పర్లేదు మేడం, చదవం లేదు. బ్యాంక్ బి ఫర్ బ్లూ ప్రింట్. ఎస్ మేడం. బ్యాంక్. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. బ్యాంక్ అంటే అందరికి తెలిసి ఉంటుంది. బ్యాంక్ అంటే డబ్బులు దాచుకునే బ్యాంక్ అనుకుంటాం, కానీ బిజినెస్ పరంగా మనకు బ్యాంక్ అనే దాని మెయిన్ కంపల్సరీ అందరికి ప్రతి ఒక్కరు తెలిసి ఉండాలి. ఏంటంటే బి ఫర్ బ్లూ ప్రింట్.
బ్లూ ప్రింట్ అంటే బిజినెస్ మనం చేసేవారికి క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఈ బిజినెస్ పట్ల మనకు క్లారిటీ ఉంటేనే మన టీంకి ఒక క్లారిటీ ఇవ్వగలం. మనం ఏది ఇస్తే అదే వస్తుంది అంటాం కదా, మన ఫ్రెండ్ కూడా అంతే. బ్లూ ప్రింట్ మనకంటూ క్లారిటీ ఉంటే మన టీంకి అందించగలం, టీంని మొత్తం కాపీ చేసుకుంటుంది. ఈ బిజినెస్ మొత్తం కాఫీ మార్కెట్ ఇది. మనం ఏది ఇస్తే అదే టీం అదే చేస్తుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు మన బిజినెస్ లో కూడా బ్లూ ప్రింట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఏది ఇవ్వాలని మన క్లారిటీ కంపల్సరీ ఉండాలి బిజినెస్ బ్లూ ప్రింట్ వేయడం. నెక్స్ట్ ఏ ఫర్ యాక్షన్, రెస్పాన్స్ తీసుకోవాలి. మనం ఎప్పుడు యాక్షన్ లో ఉండాలి. ప్లాన్ చెప్పుకుంటాం, వాళ్ళకు ప్రొడక్ట్ ఇవ్వాలా, బిజినెస్ పరంగా ఏమి ఇవ్వాలా, ఎల్లప్పుడు మనం రెస్పాన్స్ తీసుకోవాలి. ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఎప్పుడు వాళ్ళకు రెస్పాన్స్ ఇస్తేనే వాళ్ళు టీం అనేది వస్తలేదు మేడం. వాయిస్ కట్ అవుతుంది. ఇక్కడ వర్షం వస్తుంది మేడం. ఓకే ఓకే మేడం. ఏ ఫర్ యాక్షన్, తన టీంకి ఎప్పుడు రెస్పాన్స్ తీసుకోవాలి, మనం యాక్షన్ లో ఉండాలి. ఎన్ ఫర్ న్యాచురల్, బిజినెస్ ప్రొడక్ట్ ఎప్పుడు ఎంత బాగున్నా సరే, బిజినెస్ ఎంత మంది చెప్పాలనుకున్నా కానీ మన ప్రవర్తన బాగుంటేనే బిజినెస్ మూవ్ అవుతుంది. ప్రొడక్ట్ బాగున్నా, బిజినెస్ మంచిగా ఉన్నా చెప్పవే మొదట చూసే మన హలో కంటిన్యూ సార్. ఓకే మేడం. మన బిజినెస్ చెప్పడానికి పోయినప్పుడు మన వ్యక్తిని చూస్తారు, మన క్యాండిడేట్ ఎలాంటి వాడు అనేది మనం చూస్తారు ఫస్ట్. అంటే మన హావభావాలు చూస్తారు ఫస్ట్, మనం చెప్పే విధానం చూస్తుంటారు వాళ్ళు. ప్రొడక్ట్ వాళ్ళకి అవసరం లేదు, ప్రొడక్ట్ బిజినెస్ ఫస్ట్. చెప్పే వ్యక్తి ఎలా ఉన్నాడని చూస్తారు ఫస్ట్ బిజినెస్ లో. ప్రొడక్ట్ తర్వాత, బిజినెస్ తర్వాత, మనం చెప్పే వ్యక్తి కరెక్ట్ గా ఉండాలి బిజినెస్ లో. ఇంకోటి కే ఫర్ నాలెడ్జబుల్, ఈ బిజినెస్ లో కొత్త వారికి బిజినెస్ పరంగా నాలెడ్జ్ ఎప్పుడు ఇస్తూ ఉండాలి. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన వారికి డౌట్లు ఎక్కువ వస్తుంటాయి. ఆ డౌట్లకు మన దగ్గర సమాధానం రెడీగా ఉండాలి. సమాధానం లేకపోతే ఈ బిజినెస్ మనం పనికిరాం. ఎప్పుడు కొత్త విషయాలు మనం నేర్చుకుంటూ ఉండాలి. ప్రొడక్ట్ సర్వీస్ ఉండాలి, బిజినెస్ సర్వీస్ ఎప్పుడు ఇస్తూ ఉండాలి. అంటే బిజినెస్ లో నాలెడ్జ్ ఉండాలి. అట్లా కే ఫర్, బి ఫర్ బ్లూ ప్రింట్, ఏ ఫర్ యాక్షన్, ఎన్ ఫర్ న్యాచురల్, కే ఫర్ నాలెడ్జబుల్. అంటే బిజినెస్ లో ఎప్పుడు మనం యాక్షన్ లో ఉండాలి. ఇప్పుడు బ్లూ ప్రింట్ అంటే మనం ఫ్రంట్ లా ఉండాలి. మనం ఏది ఇస్తే బ్లూ ప్రింట్ జిరాక్స్ కాపీ ఏది ఉంటే దాని తగ్గట్టు కాపీ జిరాక్స్ వస్తుంది. అంటే మన దగ్గర ఏముంటేనే మన లీడర్ కూడా, మన కింద లీడర్ కూడా అదే విధంగా తయారవుతారు అనేది బ్యాంక్ మీనింగ్ మేడం. ఇంకోటి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ జాయిన్ అయిన తర్వాత సక్సెస్ కాకపోవడానికి కారణాలు. మొదటి, నో ప్రాస్పెక్ట్ లిస్ట్, నేమ్ లిస్ట్ అసలు ఉండదు వీళ్ళ దగ్గర. నేమ్ లిస్ట్ లేకుండా బిజినెస్ చేస్తుంటారు. నేమ్ లిస్ట్ ఎక్కడ ఉండదు అంటే నోట్లో ఉంటుంది, బ్రెయిన్ లో ఉండదు అంటారు, సెల్ ఫోన్ లో ఉందంటారు. కానీ నేమ్ లిస్ట్ అనేది పెన్ను పేపర్ పట్టుకొని రాస్తేనే ఆ బుక్ లో ఉంటది. దాన్ని బట్టి మనం ఫాలో అప్ చేసుకోవాలి. నేమ్ లిస్ట్ లేకుండా బిజినెస్ చేయడం అనేది ఇందులో అసలు కరెక్ట్ గానే కాదు. ఆ నేమ్ లిస్ట్ లో కూడా ఫ్రెండ్ దాన్ని బట్టి ఫాలో అప్ చేయాలి. ఇంకోటి లాక్ ఆఫ్ ఎంథూసియాజం, అంటే ఉత్సాహంగా ఉండాలి. బిజినెస్ లో ఎప్పుడు నిరంతరం ఉత్సాహం ఉండాలి. మనం ఉత్సాహంగా ఉంటేనే మన టీం ఉత్సాహంగా వెళ్ళిపోతుంది. సోక్రటీస్ ఎప్పుడో మాట అంటుంటాడు, 20-30 ఏజ్లో అంట గుర్రం లేకుండా అలెగ్జాండర్ లెక్క భావంతో ఉండాలంట. మన గుర్రం లేకుండా అంత వేగంగా పరిగెత్త దమ్ముతో ఉంటేనే స్పీడ్ గా వెళ్ళగలం. ఇంకా మన జీవితాలు ఇంతే అని ఇక్కడనే అనుకుంటే అది అంతే. అది ఇప్పుడు వర్షపు నీటిలో ఉండేది ఒకటే వాటర్, సునామీలో ఉండేది ఒకటే వాటర్. కానీ వర్షపు నీటితో మనం ఆడుకుంటాము, సునామీ మనతో ఆడుకుంటుంది. అంటే వర్షపు నీటితో ఎనర్జీ ఉంటుంది, సునామీలో ఒక ఎనర్జీ అనేది ఒక చోటు చేర్చబడుతుంది. దాంతో ఆ ప్రవాహం కొట్టుకుపోతాం మనం. అంటే ఏదైనా ఎనర్జీ ఉండాలనేది దీని ఒక మీనింగ్. ఇంకోటి టాకింగ్ రిజెక్షన్కి ఎక్కువ తట్టుకోకుండా ఉండాలి మనం. మనకు ఎక్కువ 90% ఎక్కువ రిజెక్షన్స్ వినబడుతుంటాయి బిజినెస్ లో. ఎక్కువ ఫెయిల్యూర్స్ వినబడుతుంటాయి. మనం ఎక్కువ
మనకు చెవులకు అవే వినబడుతుంటాయి ఎప్పుడు. ఎందుకంటే మనం తట్టుకోని శక్తిని మనం ఎంచుకోవాలి, రిజెక్షన్ తట్టుకునే శక్తిని మనతో నింపుకోవాలి. ఎందుకంటే నిరంతరం మనం శుద్ధిగా పడాలి. ఎప్పుడు అంటే అలాంటి మీటింగ్లకు వెళ్తుంటే, సెమినార్లకు వెళ్తుంటే మనకు మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది. ఇంకోటి లాక్ ఆఫ్ కమిట్మెంట్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఈ బిజినెస్ పరంగా నీకంటూ గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ ఉంటేనే మనం కమిట్మెంట్తో పని చేయగలం. గోల్ లేకపోతే ఇంకంతే జీవితాలు. మనం ఏం కావాలో అనేది మన క్లారిటీ లేకపోతే ఎప్పటికీ ఏది తీసుకోలేం. మనం ఈ బిజినెస్ పరంగా మనకి ఏం కావాలో క్లారిటీ ఉండాలి, దానికోసం మనం పని చేయాలి. ఆ గోల్ లేని జీవితం గోలగోల ఉండదు అన్నట్టుగా బిజినెస్ లో గోల్ అంటూ లేకపోతే మన బిజినెస్ అంతే, ఎక్కడ ఎదగలేం మనం. అంటే కళ్ళెం లేని గుర్రం, లక్ష్యం లేని జీవితం రెండు ఒకటే. కళ్ళెం లేని గుర్రం ఎక్కడికైనా పరిగెడుతుంది, దానికంటూ ఏముండదు, ఎక్కడ పోవాలని అర్థం కాదు. మన బిజినెస్ లో కూడా మనకంటూ ఒక గోల్ ఉండాలి, ఆ గోల్ కోసం మనం పనిచేస్తుండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. తామకూరి వెంకటేష్ గారు, మీరు చెప్పినటువంటి బ్యాంక్ ఏదైతే బ్యాంక్ ఉందో, బ్యాంక్ లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండ్ క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్ లోన్స్, మెయిన్లీ లోన్స్ ఇవన్నీ అనుకుంటాం. బట్ వెరైటీగా మీరు చెప్పినటువంటి బ్లూ ప్రింట్ కాపీ, దాన్ని బ్లూ ప్రింట్ గా తీసేసుకొని మనం పేస్ట్ చేసేసుకుంటాం. అండ్ యాక్షన్ అండ్ నేచర్ అండ్ నాలెడ్జ్, ఇవన్నీ కూడా వెరైటీగా మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. శ్రీంప్రీతి, గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది అందుకే నేను. ఓకే మేడం. చిన్న స్టోరీ చెప్పి కంటిన్యూ. చాలా మంది చూస్తున్నాం, ఇంతో డబ్బు సంపాదించగానే చాలా ఇగో వస్తుంది. సమాజంలో కూడా అంతే, అహంకారం అనేది అస్సలు ఉండదు. ఎంఎస్ఆర్ సార్ కూడా ఎప్పుడు చెప్తుంటాడు, అహంకారం అనేది మనిషిలో ఉండకూడదు. చిన్న స్టోరీ దాని తగ్గట్టుగా. ఒక రోజు అంట గజేనుగు మీద మహారాజు వెళ్తుంటాడంట. వెళ్తుంటే ఒక కన్నం నుండి కప్ప వచ్చి, నేను ఇక్కడ ఉన్నాను నీకు తెలియదా, ఇటువైపు వస్తున్నావు, కాలుతో తన్నేస్తానంటదంట. ఒక తన్ను అంటదంట కప్ప. అక్కడ వాళ్ళు గురువులు, వాళ్ళు ఋషులు కనిపెట్టి, ఈ కప్ప ఏంది అంత పెద్ద ఏనుగు అనడం ఏందని వాళ్ళు చూస్తే, అటు నుంచి ఒక వ్యక్తి వెళ్తుంటే అతని లాంచీలోంచి వెళ్ళి పావల ఆ కప్ప కన్నంలో పడ్డదంట. ఆ పావలా చూసుకొని కప్ప మన ఏనుగు మీద కాలు దూకుతుందంట. అంటే తన స్థాయి ఏదో మించి డబ్బుందన్న అహంకారంతో ఆ ఏనుగు మీద కాలు దూడడం జరుగుతుంది. అంటే తన స్థాయికి మర్చిపోయింది. అంటే అహంకారం అనేది అట్లా పెరిగిపోద్ది అన్నట్టు. మనిషిలో కూడా అహంకారం ఉండదు, ఉన్నా లేకపోయినా ఎప్పుడే కానీ ఒకే తీరుగా ఉండాలనేది దీని ఒక స్టోరీ నీతి. అహంకారం అనేది మనిషికి ఒంట్లోకి రానియదు, ఇంటికి కూడా రానియదు. అహంకారం అనేది ఉండకూడదు అనేది దీని ఒక నీతి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము ఎప్పుడు కూడా మీరు స్టోరీస్ చెప్తారని మీకు స్టోరీస్ బ్రాండర్ గా అనుకుంటాం. సూపర్ సార్. ఎప్పుడు డబ్బు వచ్చినా డబ్బు పోయినా ఉండేది మంచి మానవత్వం, ఒక మంచి లక్షణం ఏదైతే ఆ పేరుని, ఆ మనిషి యొక్క పేరుని నిలబెట్టేది మంచితనమే. ఆ మంచి అనేది మన వెస్టేజ్ లో ఉంది కాబట్టి మనం పోయినా మనం తరతరాలుగా మనకు గుర్తుండిపోయేలాగా మన పేరు ఉండేలాగా చేసేది మన వెస్టేజ్ కంపెనీ అండి. ఇది హార్ట్ఫుల్ గా నమ్మొచ్చు వెంకటేష్ గారు. డబ్బుతో సంబంధం లేదు, డబ్బుతో పని లేదు. బట్ ఈ పేరు నిలబడడానికి మనం మంచి చేస్తూ కూడా మనం ఆ డబ్బునే సంపాదించడానికి ఈ రోజు ఇక్కడ నిలబడ్డాం. థ్యాంక్ యూ అండి. ఆ అహంకారం అనేది ఎవరికి ఇక్కడ కూడా మన వెస్టేజ్ కంపెనీలో కనపడదు. ఒకవేళ ఉన్నా కూడా అది రూపం లేకుండా మాడి మసయ్యేలాగా ఉన్నటువంటి కంపెనీ రూల్స్ అలా ఉంటాయి. ఎక్కడ కూడా
ఆ అహంకారం కనిపించకుండా చేసేస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. బెస్ట్ స్టోరీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. చూసారా చిన్న ఎగ్జాంపుల్, చిన్న స్టోరీ మన మనసుని ఎంత మోటివేషనల్ గా మార్చేసిందో. అంత చక్కని స్టోరీ చెప్పినందుకు చామకూరు వెంకటేష్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్చంద్ సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చిన, మీరు ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు చూడండి ఒక్క నిమిషం. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. అది ఇందాక హ్యాండ్ రైజ్ చేసా, అదంతే ఉంది. సారీ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మీకు క్వశ్చన్ టైం ఉంది, క్వశ్చన్స్ అడగొచ్చు అనే వాళ్ళు ఒక్కసారి నాకు ఒక 20 ఎబో ఉన్నా కూడా నేను క్వశ్చన్స్ అడుగుతాను, హ్యాండ్ రైజ్ చేయండి. క్వశ్చన్స్ కావాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, 20కి రీచ్ అయ్యాను. 20 ఎబో కూడా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. 20 మంది ఉన్నా కూడా నేను ఆ క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్గా అయితే 20 మందికి తక్కువ ఉన్నా కూడా అడిగేదాన్ని. నేను ఏదైతే ఫిక్స్ అయ్యానో అదే చేస్తా అనమాట. బట్ చెప్పడం మాత్రం అట్లా చెప్పినా, మీరు ఎట్లాగో వస్తారు నాకు తెలుసు, మీ మీద నాకు నమ్మకం కాబట్టి నేను అలా చెప్పేశాను అనమాట. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇది క్లియర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ క్వశ్చన్, బి అలర్ట్. మీ నోట్స్ ఏదైతే పాయింట్ అవుట్ చేసుకున్నారో, నోట్ డౌన్ చేసుకున్నారో అన్ని దగ్గర పెట్టుకోండి. మిస్ట్రల్ ఆఫ్ మిలన్ ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? క్విక్ మెసేజ్. ఫస్ట్ మెసేజ్ ఎవరైతే చేస్తారో ఎస్, రామారావు సార్, 2016. గుడ్ సార్. ఫస్ట్ మెసేజ్ ఫ్రమ్ రామారావు సార్. మిస్టర్ ఆఫ్ మిలియన్ ను 2016లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. ఇదేంటంటే కలర్ కాస్మెటిక్స్ అండి. సౌందర్యానికి మించినటువంటి, మనం ఇంకా సౌందర్యంగా కనిపించడానికి అందరూ 2016 వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా చక్కగా వింటున్నారని అర్థమైంది నాకు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్, బీ రెడీ. ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్ ఇచ్చినటువంటి రామారావు సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అంజనా రామారావు గారు, థ్యాంక్ యూ సార్. సెకండ్ క్వశ్చన్, బీ అలర్ట్ అండి. అగ్రి 82ని మొదటి ఉత్పత్తిగా వెస్టేజ్ వ్యవసాయ విభాగం అగ్రి 82ని ఏ ఇయర్ లో? గణేష్ కళ్యాణి 2008. నీది కౌంట్ ఉండదమ్మా. ఎస్, రోజా మేడం. గుడ్. సెకండ్ రోజా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. గుడ్. 2008. లక్ష్మీ ప్రసన్న, జ్యోతి, నవీన్, స్వామి, ప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ స్టాప్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ క్వశ్చన్ ఆల్సో ఓవర్. దిస్ ఆన్సర్ ఈస్ గివెన్ బై రోజా మేడం. థ్యాంక్ యూ రోజా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థర్డ్ క్వశ్చన్, బి అలర్ట్ ప్లీజ్. 2015లో ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ చేసింది మన వెస్టేజ్ కంపెనీ? ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ చేసింది 2015లో? వెరీ గుడ్. వెంకట సాయిబాబు 500. వెంకట సాయిబాబు సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఫస్ట్ ఆన్సర్ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ ఆల్. 5000 కాదు జ్యోతి మేడం, 500. థ్యాంక్ యూ. లక్ష్మీ ప్రసన్న మేడం, రజిత మేడం, జ్యోతి మేడం, కృష్ణవేణి మేడం. ఒక్క సెకండ్ చూసారా, మీరు ఫస్ట్ చెప్పలేదనే ఇది ఆ ఒక్క సెకండే మనల్ని గెలిపిస్తుంది. ఆ ఒక్క సెకండ్నే మన సక్సెస్ కి రీజన్ అవుతుందండి. సో మీరు ఎంత alert గా ఉండాలో మీరే ఆలోచించుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీగా ఉండండి. ముందు మీరు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. సౌదీ అరేబియాలో మేము కూడా ఉన్నాము అని ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు వెస్టేజ్ కంపెనీని? రామారావు సార్ 2020. సెకండ్ ఈ క్వశ్చన్ కి కూడా మీరే ఆన్సర్ ఇచ్చారు. ఫోర్త్ క్వశ్చన్ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ ప్రసన్న, నవీన్, కిషోర్, కాంతి కుమార్, జానకి లింగయ్య, మనేశ్వరి, రామ్. ఓకే స్టాప్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ 055. రాంగ్ ఆన్సర్ ఇది. థ్యాంక్ యూ ఆల్. దాదాపు 2020నే చెప్పారు. గుడ్. అందరు చక్కగా వింటున్నారు. అసలు ఎంత మంచోళ్ళు మీరు చూడండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు అసలు ఇట్లా క్వశ్చన్స్ అడుగుతుంటే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను ఇంత హ్యాపీగా ఉన్నందుకు. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దాని యొక్క కార్యకలాపాలను ప్రారంభించినటువంటి ఇయర్. సింపుల్ క్వశ్చన్. ఎస్ రామారావు సార్. 22,004 వేసి రామారావు సార్ ఒకసారి చూసుకోండి ఆన్సర్. రాంగ్ ఆన్సర్. పాపం ట్రై చేసిరు కానీ రాంగ్ ఆన్సర్. జానకి లింగయ్య సార్ ఫస్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ఓకే, ఇప్పటితో క్వశ్చన్ ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. సూపర్ అండి, మంచి రెస్పాన్స్, మంచి కాన్సన్ట్రేషన్. తగ్గకుండా 1 hour నుంచి మీరు ఎంత చక్కగా వింటున్నారో ఇక్కడే అర్థమవుతుంది. 200 above పీపుల్ ఉన్నారు ఇంకా కూడా. థ్యాంక్ యూ సో మచ్. 811. ప్లీజ్ క్విక్ గా ఓన్లీ 10 members తో ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఫీడ్బ్యాక్ కి హ్యాండ్ రైజ్ చేయండి. ఓన్లీ 10 అండి. 2 అయిపోయినారు. 3, 4, 5. మీరు 10కి ఇచ్చారు కానీ మేము 5గురమే ఎత్తుతామంటున్నారు వీళ్ళు. 6, 7, 8. ఓన్లీ 8. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఆ నేమ్స్ నేను స్క్రీన్ షాట్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసినా కూడా నో ఫీడ్బ్యాక్ అండి. ఓకే స్టాప్ అండి. 10 members అయిపోయినారు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. 12కి కూడా ఛాన్స్ లేదు. ఇక్కడ వరకే ఆపేస్తున్నా. నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. హ్యాండ్ రైజ్ చేయొద్దు ఎవరు కూడా. థ్యాంక్ యూ అండి. ఆ స్క్రీన్ కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడు. ఎవరైతే నాకు లిస్ట్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ప్లీజ్. ఏమనుకోవద్దు. డబల్ 399 రాఘవయ్య గారు అన్మ్యూట్ ఇచ్చి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ స్టేజ్ మేడం. ఈ రోజు చెప్పిన గణేష్ కళ్యాణ్ మేడం ఎక్సలెంట్ చెప్పారు మేడం. మన వెస్టేజ్ యొక్క కంపెనీ యొక్క ఘన విజయాలు, కీర్తి ప్రతిష్టల గురించి
ఎక్సలెంట్ చెప్పారు. అదేవిధంగా చేమకుర్తి వెంకటేశ్వర గారు వెస్టేజ్ గా పాటించాలనుకుంటే గోల్ కోసం అనేది పని చేయాల్సి అనేది నాకు అర్థం సార్. గోల్ లేకపోతే జీవితం అంతా గోలగా ఉండేది. మంచి ఎక్సలెంట్ గా ఉంది మేడం. సరిగ్గా సిగ్నల్ లేదు మేడం, వాయిస్ కట్ అవుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మేడం. ఎక్సలెంట్ గా చెప్పారు. రామారావు సార్ అన్మిట్ ఇచ్చిన సార్. 3399 రామారావు సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, ఈరోజు ఎక్సలెంట్ సెషన్. ముందుగా మీకు థ్యాంక్ యూ. ఎందుకంటే జూమ్ హోస్ట్. ఎస్ మేడం. మేడం వాయిస్ క్లియరా? గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. సార్ యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్కి ఏదో డిస్టర్బెన్స్ ఉంది. సంథింగ్ హ్యాపెన్స్. జలావత్ భాస్కర్ గారు అన్మ్యూట్ ఇచ్చిన. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వాయిస్ క్లియరా? క్లియర్ మేడం, కంటిన్యూ. వెస్టేజ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ క్లియరా మేడం? క్లియర్ మేడం, కంటిన్యూ. అయితే కళ్యాణి మేడం గారు చెప్పిన సబ్జెక్ట్ చాలా చాలా బాగుంది మేడం. అసలు కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా సార్లు విన్నాం కానీ ఇంత లోతుగా అయితే ఏది తెలియదు. కానీ ప్రతి ఒక్కటి మేడం అవార్డ్స్ సహా ప్రతి ఒక్కటి కూడా ఎలా వచ్చింది మన కంపెనీ ఇప్పటి వరకు 2022 వరకు కూడా చాలా చాలా బాగా చెప్పారు మేడం. అంతేకాకుండా రమేష్ చంద్ర సార్ చెప్పిన సబ్జెక్ట్ కూడా మరి ఒకసారి మేడం చెప్పడం చాలా చాలా బాగా చెప్పారు. కళలపై దృష్టి పెట్టాలనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. మన కళలపై మనం దృష్టి పెట్టాలనేసి, మన కళల్ని మనం నెరవేర్చుకోవాలంటే మన కళలపై మనం దృష్టి పెట్టాలనేది నాకు చాలా చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. అంతేకాకుండా చామకూరి వెంకటేష్ సార్ చెప్పింది కూడా చాలా చాలా బాగుంది మేడం. బ్యాంక్ ఫుల్ మీనింగ్ మొత్తం కూడా చాలా చాలా బాగుంది మేడం. వాటి గురించి చాలా చాలా బాగా చెప్పారు సార్ కూడా. అంతేకాకుండా సార్ చెప్పిన పాయింట్స్ లలో కళ్ళెం లేని గుర్రం, గోల్ లేని జీవితం వేస్ట్ అనేసి, మనకంటూ గోల్ ఉంటే మనం ముందుకు వెళ్ళడానికి చాలా చాలా బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ప్రయాణం స్టార్ట్ చేసే ముందు తెలియకుండా స్టార్ట్ చేస్తే మనకి ప్రయాణమే సాగదు అసలు. కాబట్టి ఏదైనా అంతే, గోల్ మెయిన్ ఇంపార్టెంట్, డెస్టినేషన్ చాలా ఇంపార్టెంట్. నర్సింగ్ రజనీకాంత్ నల్గొండ అన్మ్యూట్ ఇచ్చిన సార్. మేడం గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. జూమ్ సెక్షన్ చాలా అద్భుతంగా నడిపారమ్మా. ధన్యవాదాలు తల్లి. ముందుగా కళ్యాణ్ లక్ష్మి మేడం గారు చెప్పినట్టు ఆమె కొత్త పర్సన్ అయినా కూడా కంపెనీ లోతుగా సెర్చ్ చేసి ఎంపిక చేసుకుని నిలవడం చాలా గ్రేట్. కళ్యాణ్ తల్లి, మీరు తొందరగా ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అవుతారా, ప్లస్ స్పీకర్ కావడానికి కూడా మీకు చాలా లక్షణాలు ఉన్నాయి. ఇదే పట్టుదలతో వెనకపోకుండా గట్టిగా నిలబడతాలి. ధన్యవాదాలు. మన వెంకటేష్ సార్ గారు చెప్పింది ఫస్ట్ రెడ్ బ్లూ ఇవన్నీ ఇచ్చారు కదా, నేను అందులో ఏం గెస్ చేశానంటే ఈ రెడ్ కలర్లు ఎన్ని ఉన్నాయి, బ్లూ కలర్ ఎన్ని ఉన్నాయి, ఎల్లో ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు అనుకున్నా. కానీ దాన్ని మించి ఈ బ్లూకి సంబంధించిన మాటలు కానివ్వండి, ఎల్లోకి సంబంధించినవి కానివ్వండి, యాక్టివిషన్ కానీ వీటికి సంబంధించి చాలా అద్భుతంగా చెప్పారు. తర్వాత ఈ కప్ప ఏనుగు జోక్ కూడా చాలా మంచిగా చెప్పారు స్టోరీ. ధన్యవాదాలు అమ్మా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సూపర్ ఫీడ్బ్యాక్ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ తప్పకుండా మాకు కావాలి. థ్యాంక్ యూ సార్. కొండలా సార్ అన్మ్యూట్ ఇచ్చిన. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం. ఇలా కళ్యాణ్ మేడం చెప్పిన సబ్జెక్ట్ ఎక్సలెంట్ ఉంది. కంపెనీ గురించి 2016లో బీటెక్
కనిపెట్టారని చెప్పారు సార్ వాళ్ళు. 2017లో వెస్టేజ్ కంపెనీకి 100 అవార్డులు వచ్చినాయని చెప్పారు. 2019 కంపెనీకి మంచి సర్టిఫికెట్ అనేది ఇచ్చారని చెప్పారు. అట్లాగనే చామకూరి వెంకటేష్ గారు ఉత్సాహంగా ఉండాలని చెప్పారు. మన ఉత్సాహం ఉంటేనే మన కింద లైఫ్ లైన్ అందరూ ఉత్సాహంగా ఉంటారని ఎక్సలెంట్ గా వివరించారు. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పాయింట్ టు పాయింట్ మీరు ఫీడ్బ్యాక్ మేడం. అన్మ్యూట్ ఇచ్చిన మేడం. లక్ష్మీ ప్రసన్న మేడం వితౌట్ బ్రాండ్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మా. చాలా బాగా చెప్పారు మేడం. మీరు చాలా బాగా అర్థమైంది, చాలా బాగా కనెక్ట్ అయింది. సూపర్ మ్యామ్, బాగా చెప్పారు మ్యామ్. ప్రోడక్ట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇలాగా సబ్జెక్ట్ చెప్పవచ్చు ఇలా అనేది, కంపెనీ గురించి ఇంత బాగా సెర్చ్ చేసి మాకు ఇంత క్లారిటీగా చెప్పినందుకు ధన్యవాదాలు మేడం. కానీ చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. 3399 కేస్ 5 అన్మ్యూట్ ఇచ్చిన సార్. డబల్ 5 055 సరస్వతి మేడం. Stream Vizzy, good morning madam, good morning Vestige. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. కళ్యాణి మేడం చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా బాగా చెప్పింది మేడం. కంపెనీ స్టార్ట్ నుంచి ప్రజెంట్ మనం ఇప్పుడు ఎట్లా ఏం జరుగుతుందని మొత్తం వివరించారు మేడం. చాలా బాగా అర్థమైంది. వ్యక్తిగతంగా మనం ఎలా మారాలి, అభివృద్ధి చెందాలి అన్న సారు చెప్పిన పాయింట్ కనెక్ట్ అయిందని చెప్పారు కదా. నిజానికి మనం ఉన్న చోట ఉండి మన జీవితం మారాలంటే అస్సలు మారదు మేడం. మనం మారాలి ఫస్ట్. మన ఆలోచనలు మారితే తప్ప ఎవరో మారితే మన జీవితం అస్సలు మారదు మేడం. అలాగే చామకూరి వెంకటేష్ గారు చెప్పిన సబ్జెక్ట్ బిజినెస్ ప్లానింగ్ గురించి కానీ, గోల్ పెట్టుకోవాలి మనము, ఇంకా ఓర్పు, ఓపిక, సహనం, మనల్ని మనం కాన్ఫిడెన్స్ గా ఉండాలి, అహంకారం ఉండొద్దు అని చెప్పారు మేడం. నాకు ఆ పాయింట్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి మేడం. నిజానికి కళ్యాణి మేడం అంటే కళ్యాణి మేడం 2 సూపర్ మేడం. అసలు చాలా బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం. థ్యాంక్ యూ మా. ఎక్సలెంట్ వాయిస్, ఎక్సలెంట్ ఎనర్జీ ఆల్సో. చక్కగా చెప్తున్నారు మీరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. 07 ఊర్మిళ మేడం 2 టైగర్స్ అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన హలో మేడం, మేడం వినిపిస్తుందా మేడం? క్లియర్ ఉందా వాయిస్? క్లియర్ మా. మేడం, మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి మేడం. మీరు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం. మీరు చెప్పినట్టు మన కళలపైన మనం దృష్టి పెట్టాలి. మన కళలు కావాలంటే మనం దానిపైన దృష్టి పెడితేనే మనం మన కళలను చేరుకుంటాం. అలాగే మీరు చెప్పిన కప్పైన కూడా చాలా బాగుంది మేడం. ఇంకా మీరు చెప్పినట్టు మన కళ్ళపైన మనం దృష్టి పెడితేనే మనం సాధించాలి. ఇంకా థ్యాంక్ యూ మేడం. నవ్వుతున్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు. మాట్లాడాలంటే కూడా భయం మేడం నాకు ఇట్లా మీటింగ్స్ లలో. ఇంకా ఈ రోజు మీరు చెప్పిన సబ్జెక్ట్ వల్ల నాకు మాట్లాడాలనిపించింది, మాట్లాడుతున్నా. అసలు ఏం భయం ఎందుకు? ఇప్పుడు నీ ముందు ఎవరైనా పులులు కనిపిస్తున్నాయా? మీరే 2 పులులు సింహాలు పెట్టుకున్నారు మంచిగా. యు ఆర్ ద టైగర్ బ్రాండ్. ఎందుకు ఫియర్ అవసరం లేదు. భయపెట్టాలా, భయపడొద్దు ఎప్పుడు కూడా. ఓకే ఓకే మేడం. ద వెరీ బెస్ట్ రా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. షేక్ నూర్ జహాన్. గుడ్ మార్నింగ్ వెస్టీజన్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం.
కళ్యాణ్ మేడం గారు చాలా బాగా చెప్పారు మేడం. కళలపై దృష్టి పెట్టాలి. మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు సాధించాలి మేడం. ఏదైనా కళ అనేది మనం చేస్తేనే అది అవుతుంది. అది చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అంతా చాలా హ్యాపీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అందరూ స్మైల్ తో. 07 కృష్ణవేణి మేడం అన్మ్యూట్ ఇచ్చిన మేడం. రామారావు సార్ పాపం డిస్టర్బెన్స్ వచ్చి లాస్ట్కి వెళ్ళిపోయింది. 07 కృష్ణవేణి 2 టైగర్స్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. అవైలబుల్ గా లేకపోతే మళ్ళీ మాత్రం ఇవ్వని చాయిస్. కావాలి లక్ష్మయ్య అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మీరు చెప్పిన ఇది వెస్టేజ్ గోల్ గురించి చాలా క్లియర్గా చెప్పారు మేడం. మాకు అది మేము కంపల్సరీ జర్నీ చేస్తాం. మరి నాకు ఈ ఒక్క పాయింట్ క్లియర్గా అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమతిజీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఒక క్షణం ఏదైతే నెట్వర్క్ అంటే పరిస్థితులు మనకు సహకరించిన టైంలో మొట్టమొదటి స్థానంలో నిలబడాల్సిన మీరు, మొదటగా ఫీడ్బ్యాక్ చెప్పాల్సిన మీరు మళ్ళీ చివరికి రావాల్సి వచ్చింది. మళ్ళీ మొదటి నుంచి మీరు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో బిజినెస్ లో కూడా అంతే. ఏదైతే ఆ ఒక్క నిమిషం మనం చేసే అటువంటి ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉంటాయో వాటి ద్వారా కూడా ఒక్కొక్కసారి బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మొదటి నుంచి మళ్ళీ మనం స్టెప్ వేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా అట్లాంటి రాంగ్ స్టెప్ రాకుండా, రాంగ్ స్టెప్ తీసుకోకుండా ఎప్పుడు మొట్టమొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను సార్. చెప్పండి, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ మళ్ళీ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా జూనియర్ కళ్యాణ్ మేడం గారికి కంగ్రాచులేషన్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సెషన్ తోటి ఫ్యూచర్ లో ఒక రాక్ స్టార్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతారు, అది 100%. సో ఆ మేడం చెప్పినటువంటి సబ్జెక్ట్ నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్, ఈ రోజు మనం ఉన్నాం డైరెక్ట్ సెల్లింగ్ లో. మరి డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఏం గ్రహించాలంటే డైరెక్ట్ సెల్లింగ్ టు కంపెనీ టు యూ అని ఒక మాట అన్నారు 2012లో. సో డైరెక్ట్ కంపెనీ నుంచి మనకి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది 100% మనం తీసుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఈరోజు కంపెనీ ఈ సిస్టమ్ అనేది రూపొందించడం జరిగింది. సో అదే మనం బయట చూస్తే మనం చేస్తున్నటువంటి మనం ఏదైతే సంపాదిస్తున్న మనీ కానీ ఏదైనా కానీ అదంతా కూడా మన అవసరాలకే ఉపయోగపడుతుంది. ఎలాంటి ఇన్కమ్ అనేది లేదు. సో ఈరోజు కంపెనీ చేసినటువంటి ఏంటంటే ఐస్ ఎగ్జాంపుల్ చెప్పిన ఐస్ ఎట్లయితే చేతులు మారినప్పుడు కరిగిపోతుందో మన సంపాదన కూడా అట్లా కరిగిపోతుంది. అలా కరిగిపోకూడదు. మనం పెట్టే ప్రతి రూపాయి కూడా మనకి 100% చేరాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో ఈరోజు కంపెనీ డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ ని తయారు చేసి మనకి డైరెక్ట్ ఇస్తుంది. మధ్యలో ఎలాంటి లాస్ అనేది లేకుండా, కరిగిపోవడం లేకుండా డైరెక్ట్ 100% మనకి ఆ లాభాలు పొందేలా ఈరోజు కంపెనీ అనేది సిస్టమ్ రూపొందించిందని చాలా క్లియర్ కట్ గా ఇచ్చింది మేడం గారు. అది బాగా కనెక్ట్ అయింది మేడం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రివైజ్ చేసినట్టుగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. కృష్ణవేణి మేడం మీరు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినారు, మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలా? సరే ఇద్దాం. శ్రీమతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అది మీరు స్క్రీన్ పెట్టడానికి నాకు రాలేదు మేడం, లేకపోతే నేను అన్మిట్ అప్పుడే చేసుకుంటుంటే. స్క్రీన్ పెట్టరుగా మేడం, నేను హ్యాండ్ చేసాను అందుకే రాలేదు. సారీ మేడం. ఓకే మా, ఓకే మా. సూపర్ చెప్పింది మేడం. జూనియర్ కళ్యాణి నెంబర్ 1, మీరు నెంబర్ 2 మేడం. ఆమె చాలా బాగుంది మేడం వాయిస్ కూడా మీలాగా స్వీట్ గా. మీరు ఎలా చెప్తారో ఆమె కూడా అలా క్లియర్ గా అసలు సైలెంట్ గా చాలా బాగా చెప్పింది. కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా నీట్ గా క్లియర్ చెప్పింది. నిన్న రమేష్ చంద్ర సార్ చెప్పినది కూడా మళ్ళీ రివైండ్ చేసింది మేడం. చాలా బాగా చెప్పింది. ఉన్న టీం కాకుండా కొత్త టీం కూడా ఎక్కడెక్కడ పోతే మనం బయటకు వెళ్తేనే అనేది ఇంకో కొత్త టీం అనేది తయారవుతుంది. ఇంకా మన టీం కూడా పెద్దగా అయ్యే అవకాశం కూడా ఉంది మేడం. అండ్ చామకూర వెంకటేశ్వర సార్ కూడా గోల్ గురించి చాలా బాగా చెప్పింది సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ స్టోరీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ మర్చిపోయినా ఎందుకు స్టోరీ కప్ప స్టోరీ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. సారీ ఫర్ ద లేట్ మేడం. శ్రీమృజి గుడ్ మార్నింగ్ మేడం. మేడం వాయిస్ వస్తుందా? సరే రావట్లేదు మేడం ఓకేనా వాయిస్? ఇప్పుడు ఎస్ ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో కొత్త లీడర్స్, కొత్త సబ్జెక్ట్స్ చాలా మీకు ఎంత హ్యాపీగా ఉంది, నాకు కూడా అంతే హ్యాపీగా ఉంది. బట్ ఒకే ఒక క్వశ్చన్, ఒక సజెషన్. ఎంతమంది మనం చేస్తున్న వేస్టేజ్ని బిజినెస్గా ఫీల్ అవుతున్నారో చెప్పండి. ముందు ఫస్ట్ క్వశ్చన్ అదే. మీరు మనం చేస్తుంది బిజినెస్ అని ఫీల్ అయితే బిజినెస్ అవుద్ది, లేకపోతే కాదు. సో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది మనం చేస్తున్నది బిజినెస్ అని ఫీల్ అవుతున్నారు వేస్టేజ్ని? నేనైతే నా బిజినెస్ గా ఫీల్ అవుతున్నా సార్, ఉత్తి బిజినెస్ గా కాదు. ఓకే, అదే ఓన్ బిజినెస్ కానీ అన్నది. ఓన్ బిజినెస్ గా ఎంతమంది ఫీల్ అవుతున్నారు? నేను కూడా 100. ఓకే. సో ఓన్ బిజినెస్కి ఎలా ఆలోచిస్తారు? ఓన్ బిజినెస్కి సలహాలు తీసుకుంటారు, సూచనలు తీసుకుంటారు, ఆ కొత్త ఐడియాలజీ, కొత్తగా ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా బిజినెస్ పెంచాలని ఆలోచిస్తారు. సో ఎంతమంది ఆలోచిస్తున్నారు ఒకసారి అది కూడా హ్యాండ్ రైజ్ చేయండి. అది ఏమైనా ఒకసారి క్లియర్ చేయండి. అది ఒక్క నిమిషం, మళ్ళీ వాళ్ళే ఉంటారు. తగ్గుతారు మేడం ఈసారి. నేనైతే చేస్తున్నా. సో మనకి ఓన్గా మనకి తెలియనప్పుడు నేర్చుకోవాలి, మొహమాటం లేకుండా. సో అలాగనే మనకి మనంగా ఓన్గా థింక్ చేయగలగాలి, ఆలోచించగలగాలి. సో ఎలా స్ట్రాటజీ ఎలా వర్కౌట్ చేయాలి ప్లానింగ్కి. సో ఎట్లా మన బ్రాండ్ నేర్చుకోవాలి. ఓకే, నేను హ్యాండ్ రైజ్ చేయలేదా? ఓకే ఓకే ఓకే. ఏంది మోహన్ సార్ రాలేదా? మోహన్ సార్ వాయిస్ వినపడట్లేదు ఈ రోజు నాకు. సార్ ఉంటారు, ఎక్కడ ఉంటారు. అదే ఏ ఫీల్డ్ లో ఉన్నారు? అదే అందరు. ఓకే. భిక్షం సార్ కూడా లేరు. రమేష్ సార్ అయితే ఉన్నారు. సార్ని ఇన్వైట్ చేసుకుందాం. చేసినారు సార్. మీకు అన్మ్యూట్ ఇచ్చిన సార్ ప్లీజ్. మనకి జూమ్ సెషన్ ని ఇంత చక్కగా, ఇంత ఓర్పుగా, ఇంత నేర్పుగా, ఇంత హ్యాపీగా సాగుతుంది అంటే వన్ ఆఫ్ ద రీజన్ మన గ్రేట్ గురువు గారు అయినటువంటి రమేష్ చంద్ర సార్ గారు. మీకు వెల్కమ్ సార్. మీ మాటల్లో మీ ఫీడ్బ్యాక్ ని అండ్ మీ అడ్వైస్ ని ఇవ్వగలరని కోరుకుంటున్నాను సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ వన్, బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సెషన్ టుడే. ఏంటంటే రాకింగ్ స్టార్, మనకు యాదాద్రి రాకింగ్ స్టార్ అనుకుంటా నేనైతే కళ్యాణి. అందరూ సీనియర్ కళ్యాణి చూసారు కానీ జూనియర్ కళ్యాణి కూడా చూడాల్సి వస్తుంది. సూపర్. ఎందుకంటే నేర్చుకునే బిజినెస్ ఇది. అందుకే ఎప్పుడు చెప్పే మాట 2 నుండి 3 నెలలు నేర్చుకోండి, పైసల గురించి ఆలోచన కాదు. అందుకే తెలుసుకోండి అని చెప్తున్నాం. మనం ఈ మధ్య బాగా ఒక ఫేమస్ డైలాగ్ మన భిక్షం సార్ చెప్పిండు, తెలియకపోతే తెలుసుకో, తెలుసుకుంటే రిపీట్ చేయి. సింపుల్ వర్డ్ అది. తెలియకపోతే తెలుసుకో, తెలుసుకుంటే రిపీట్ చేయి. ఇదే కాన్సెప్ట్ మనది. అందుకే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నా. నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా సూపర్ గా ఇచ్చారు. ఓకేనా? ఫస్ట్ మీరు మాట్లాడారు మేడం, థ్యాంక్ యూ. నేను అందుబాటులో లేరు కదా నా జర్నీ. ఎందుకంటే మీరు మాట చెప్పారు, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు అవన్నీ పోవడానికి వేసిన ఫస్ట్ స్టెప్ నిన్న జూలై 13, 2019 నిన్న ఆ స్టెప్ వేయడం. ఇవాళ నా జీవితం ఇంత మారిపోయింది. ఎందుకంటే మనం వేసే అడుగులో కూడా ఉంటది స్టెప్ వేయడం అనేది. అందుకే ఎందుకు వేసినాం అనేది కూడా తెలుసుకోవాలి మనం. ఓ స్టెప్ ఎందుకు వేస్తున్నాం, అక్కడ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చినాం అనేది కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడే మనం సక్సెస్ రూట్ లో వెళ్ళగలుగుతాం. అందుకే నేను చెప్పిన పాయింట్స్ కూడా అవే. నాకు కళ్యాణ్ మేడం చెప్పింది అదే. అంటే సెల్ఫ్ గా ఎదగాలి మనం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం కదా. అందుకే నేను ఎక్కువ దాని మీద మాట్లాడడానికి కారణం అదే. మనకు మనం చెప్పుకోవాలి, మన శిల్పాన్ని మనకు మనం చెప్పుకోవాలి.
అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అందుకే వ్యక్తిగత అభివృద్ధి రోజు 0.1% అన్నా డెవలప్ కావాలి. 0.1% అన్నా నిన్నటికి ఈ రోజుకి ఏందనేది తెలుసుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో ఇంకొక విషయం ఏంటంటే మీరు పెట్టిన ఈ క్వశ్చన్ ఆన్సర్స్ చాలా బాగున్నాయి. అలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సూపర్. జూమ్ కూడా కొత్త విధానంలో వెళ్తుంది. ఇంకా కొత్త విధానాలు కూడా తేవాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి మన వంతు సాయం మనం చేద్దాం. ఆ భగవంతుడు మనకు సాయం చేస్తాడు. నా కాన్సెప్ట్ ఇదే. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్రేమ్చంద్ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం ఒకసారి గ్రూప్లో అది ఓపెన్ చేయొద్దు, జస్ట్ గ్రూప్లో ఏంటంటే ఆల్రెడీ సెండ్ చేశాను. ఒక 3 pages ఉంటాయి, ఒకసారి చదవండి వీలైతే. గ్రూప్లో అందరూ నాకే ఎందుకు ఈ కష్టం అని ఒక ఆర్టికల్ అనమాట. బట్ అంటే స్పిరిచువల్దే, బట్ ఏంటంటే ఆన్సర్ దొరికేది. సో మీకున్న కష్టానికి దాంట్లో ఆన్సర్ దొరుకుద్ది ఏదైనా సరే. ఒక్కసారి లైన్ లో ఉండండి. గణేష్ కళ్యాణి వచ్చింది, తన హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటది. అన్మ్యూట్ ఇచ్చినారా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం సార్, ప్రేమ్చంద్ సార్ ఒక క్వశ్చన్ అడిగారు కదా, మీరు బిజినెస్ గా ఫీల్ అవుతున్నారా ఈ వెస్టేజ్ ని? నేను నా పర్సనల్ గా నేను ఏం ఫీల్ అవుతున్నా అంటే, బిజినెస్ కాదు, కళల ప్రపంచం. ఆ కళల ప్రపంచం నడవాలి అనంటే మనం స్ట్రాంగ్ ఉండాలి. మనం స్ట్రాంగ్ ఉండి మన కళల్ని నెరవేర్చుకోవాలంటే మన వెనక సైన్యాన్ని తయారు చేసుకోవాలి. ఆ సైన్యంతో పాటు మనము నడిస్తేనే మన కళలు నెరవేరుతాయి, మన సైన్యం కళలు కూడా నెరవేరుతాయి. దట్ ఈస్ వెస్టీజ్. నేను ఆ పాయింట్ లోనే ఫాలో అవుతున్నా మేడం. నేను బిజినెస్ అనుకోవట్లేదు. బిజినెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకసారి అప్ అండ్ డౌన్స్, ఒకసారి లాస్ వస్తుంది, ఒకసారి హైలో ఉంటది, ఒకసారి లాస్ వస్తుంది, ఒకసారి హైలో ఉంటది. అది వద్దు మనకి. ఒక్కటే వే, స్టార్టింగ్ ఏ విధంగా పడుతూ లేస్తూ ఎక్కుతున్నామో ఎండ్కి వచ్చేటప్పటికి పడకూడదు, నిలబడే ఉండాలి. కాబట్టి నేను అది కళల ప్రపంచంగానే ఫీల్ అవుతున్నా మేడం, నాట్ బిజినెస్, ఓన్లీ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్వశ్చన్ అడిగినందుకు, ఈ క్వశ్చన్ అడగడం వల్లనే నా ఒపీనియన్ చెప్పుకోవడానికి టైం వచ్చిందని చెప్పి నేను హ్యాండ్ రైజ్ చేసి చెప్తున్నాను సార్. నేను అందుకే స్టార్టింగ్ లో హ్యాండ్ రైజ్ చెయ్యలేదు. ఎందుకు అంటే నేను బిజినెస్ అనుకోవట్లేదు, నా కళల ప్రపంచం అనుకుంటున్నాను. నేను నిలబెట్టుకుంటాను సార్. ఓకే మేడం. కంపల్సరీ ఒక్కొక్కరిది ఏంటంటే సేమ్ అదే థాట్ ఉండాలని లేదు. సో ఏ ఇద్దరు ఒకలాగా ఆలోచించలేరు. ప్రతి ఒక్కరిది ఒక ఓన్ థింకింగ్, ఒక ఓన్ ఐడియాలజీ, ఒక కొత్త ప్రపంచం, ఎవరిది వాళ్ళది ప్రపంచం అంతే. అవును సార్. అందుకే నేను ఆ టీమ్ లో నేను హ్యాండ్ రైజ్ చేయలేదు. ఎందుకంటే నా ఫీలింగ్ వచ్చేసి కళల ప్రపంచం, నాట్ ఏ బిజినెస్, జస్ట్ డ్రీమ్స్. ఓకేనే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్. మీ ఇద్దరు ఒపీనియన్ కూడా కరెక్టే. మీ ఇద్దరు ఒపీనియన్ ని కలిపి మిక్స్ చేస్తే, గ్రైండ్ చేస్తే వచ్చిన జ్యూసే వెస్టేజ్. ఎనర్జీ బూస్టర్, ఎనర్జీ సెషన్ అన్నమాట. ఎనర్జీ వచ్చేటువంటి జ్యూస్ ఏంటంటే వెస్టేజ్. మీ కళల ప్రపంచాన్ని నెరవేర్చడానికి, మీ బిజినెస్ నుండి మిమ్మల్ని ఇంకా ఎత్తుకు ఎదిగించడానికి వచ్చినటువంటి జ్యూస్ వెస్టేజ్. ఓకే, ఇద్దరిది కరెక్ట్ ఆన్సరే, ఎవరిది రాంగ్ కాదు. ఎవరి ప్రపంచం వాళ్ళదే. అదే ఈ వెస్టేజ్ ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మ్యూట్కి వెళ్ళండి. ఓకే. సూపర్ అండి. ఇప్పటికి 8:37 అయింది. 7 నుంచి 1 hour and 37 minutes ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు, ఓపిక్గా వేచి ఉన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఒక చిన్న రివిజన్ అండి. ఎందుకు అంటే యాక్చువల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే
డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఇన్ ఫ్యూచర్, అది కదా. 38 అయింది, 40 వరకు అంటే 2 minutes లో మీకు రివిజన్ చేసేస్తాను. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది 18th centuryలో స్టార్ట్ అయింది. 1910వ సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ని స్థాపించారు. 2015లో యుఎస్ఏలో $35 million టర్నోవర్ చేసింది. ఇండియా అప్పుడు 17th place లో ఉంది. యుఎస్ అండ్ చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి రెండు కూడా. 9th September 2016లో మోదీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మోడల్ గైడ్ లైన్స్ ని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కి రిలీజ్ చేశారు. FDSA అంటే ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, ఈ వీటికి ఏదైతే మోడల్ గైడ్ లైన్స్ ఉన్నాయో దానికి కృషి చేసింది. అది ఏపీలో 8th December 2017లో అండ్ తెలంగాణలో వచ్చేసి 1st December 2017లో అది చేయడం జరిగింది. తర్వాత 13 states మోడల్ గైడ్ లైన్స్ ద్వారా ఒక మంచి బిజినెస్ ని స్టార్ట్ చేస్తామని చెప్పేసి యాక్సెప్ట్ చేశారు. ఇదంతా ఓకే అయితే మనం ఏ స్కోప్ ద్వారా తీసుకున్నామంటే ఫిక్కీ అండ్ KPMG సంస్థల ద్వారా 2015లో యాన్యువల్ రిపోర్ట్ సబ్మిషన్ చేసే ఆ యాన్యువల్ రిపోర్ట్ ద్వారా బయలుపడ్డటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది బెస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ నుంచి మనం ఈ కంట్రీస్ అన్ని కూడా ఫాలో అవ్వడం జరిగింది. ఈ ఫిక్కీ కంపెనీ 2,50,000 కంపెనీస్ కి సర్వీసెస్ సపోర్టెడ్ గా ఉండేటువంటి పెద్ద సంస్థ. అదే యాన్యువల్ రిపోర్ట్ ని 1927లో ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి ఈ కంపెనీ ఇన్ని లక్షల కంపెనీస్ కి అంటే 2,50,000 కంపెనీస్ కి సపోర్టెడ్ గా ఉన్నటువంటి కంపెనీస్ ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని నమ్మొచ్చు, ఇది నిజమని మనం ఫాలో అవ్వచ్చు, చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల బెనిఫిట్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా బెనిఫిట్ ఏంటి, ఆల్టర్నేటివ్ టు రీటైలింగ్ త్రో షాప్స్ అంటే ఒక రీటైల్ బిజినెస్ కి ఆల్టర్నేటివ్ బిజినెస్ అండి. ఇది ఈజీ స్టార్ట్ చేయొచ్చు, లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, నో రిస్క్ ఫ్యాక్టర్, ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి, నో క్వాలిఫికేషన్ రిక్వైర్డ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ పాసిబిలిటీగా ఉంటాయి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా బెస్ట్ 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 ఆపర్చునిటీస్ అన్నీ కూడా మన వెస్టేజ్ కంపెనీలో మాత్రమే ఉంటాయి. భారతదేశంలో భావి తరాల తలరాతను మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి ఏకైక విప్లవాత్మకమైనటువంటి ఇండస్ట్రీ అంటే అదే డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ బిజినెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో డోంట్ వరీ అబౌట్ ద వెస్టేజ్ అండి, మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఇక్కడ భయపడాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ అండి. ఇట్స్ 8:40. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇంత చక్కగా మీరు వింటున్నందుకు. నాకు ఈ డయాస్ ని ఇచ్చినటువంటి మా అప్లైనర్ లింగస్వామి గారికి అండ్ చామకూరి వెంకటేష్ గారికి, నాకు ఈ డయాస్ ని ఇచ్చినటువంటి అడ్వైజర్ మెంటర్ గురువు గారు రమేష్ చంద్ర గారికి, ఈ జూమ్ సెషన్ ని ఇంత చక్కగా మేనేజ్ చేస్తున్నటువంటి భిక్షన్ సార్ గారికి, మన టీంలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ డైలీ టీమ్ వైజ్ గా బ్రాండ్ వైజ్ గా మేనేజ్మెంట్ చేసుకుంటూ చక్కగా జూమ్ సెషన్ ని నడిపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. జూమ్ ని క్లోజ్ చేస్తున్నాను. తిరిగి మనం రేపు మార్నింగ్ 4:30 సెషన్ లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.